క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. రాకూడని క్యాన్సర్ ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇలాంటి చాలా సంక్లిష్టమైన ప్రశ్నలకి సమాధానం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ వేణుగోపాల్ గారు. క్యాన్సర్ అంటే మరణమేనా? 2 decades back ago it was right that point of time, but ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్, అఫిలియేటెడ్ కొమాబిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే చూసేసి లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుందని తెలుసు. ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. బట్ అదర్ దెన్ దిస్ నాన్ స్పెసిఫిక్ క్యాన్సర్స్ కి కారణాలు ఏంటని ఎందుకు సార్ చెప్పలేకపోతున్నాం? ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉండడం ద్వారా కంపల్సరీ ఈ పర్టికులర్ పర్సన్ కి క్యాన్సర్ వస్తుంది అని కూడా చెప్పలేం. బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తో పాటు కూడా టొబాకో అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయగలిగినట్టయితే 40 to 50% ఆఫ్ ద క్యాన్సర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి ద్వారా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ రావడం ద్వారా హెపటోసెల్యులర్ క్యాన్సర్, హెచ్పివి, సర్విక్స్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ కూడా. ఒబేసిటీ ద్వారా కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, హార్మోనల్ చేంజెస్. వీటి ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎండోమెట్రియల్, ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా. ఊరికే ఏదో టెస్ట్కి వెళ్ళాను, అనుకోకుండా లంప్ బయటపడింది, టెస్ట్ చేస్తే క్యాన్సర్ అన్నారు. సో హౌ డు యు ఐడెంటిఫై? క్రానిక్ కాఫ్, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎక్కువ కావడము, వామిటింగ్ లో రక్తం పడడము, టూల్స్ లో రక్తం పడడం, ఇలా. క్యాన్సర్ స్క్రీనింగ్ లో, టెస్టింగ్ లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి సార్? లోడోస్ సిటీ స్కాన్ టెస్ట్, కొలోరెక్టల్ క్యాన్సర్ కి సంబంధించి కొలనోస్కోపీ టెస్టింగ్, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించి సింపుల్ బ్లడ్ టెస్ట్ కాల్డ్ సీరం పిఎస్ఏ టెస్టింగ్. దీస్ ఆర్ నాట్ మ్యాజికల్ టెస్ట్, బట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కంబాట్ చేయడానికి అధిక డోసెస్ లో వైటమిన్ సి డ్రిప్లు, యాంటీ ఆక్సిడెంట్ డ్రిప్స్ తీసుకుంటారు. సమ్వాట్ హెల్ప్ చేస్తాయా అవి? ఉన్నటువంటి ఎవిడెన్స్ అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్టయితే ఇవన్నీ చేయడం ద్వారా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని చెప్పారు. ఓరల్ క్యాన్సర్స్ కి హెచ్పివి, థ్రోట్ క్యాన్సర్ కూడా మనకి హెచ్పివి అవ్వచ్చు, లేదంటే స్మోకింగ్ అవ్వచ్చు. ఇలా చూసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ లో ఈ వాట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ రీజన్ అని చూస్తే మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ లో ఇది రిస్క్ ఫ్యాక్టర్ అని మనం చెప్పలేకపోతున్నాము, బట్ ప్రిడామినెంట్లీ ఇది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఈ పదం వినగానే అందరూ ఉలిక్కి పడే రోజులు ఇప్పుడు థ్యాంక్స్ టు మెడికల్ టెక్నాలజీ కొంత పోతున్నాయి. ఎందుకంటే క్యాన్సర్ కి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్, మేనేజ్మెంట్ అండ్ కొంతవరకు చికిత్స వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఇంతకీ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. బట్ క్యాన్సర్ని ఎలా మేనేజ్ చేయాలి, రాకూడని క్యాన్సర్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చా, ఏ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయాలి, ఇలాంటి చాలా సంక్లిష్టమైన ప్రశ్నలకి సమాధానం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ ఏ వేణుగోపాల్ గారు. సుమారు 14 సంవత్సరాల ఆయన ప్రయాణంలో బహుశా 20,000 మంది క్యాన్సర్ పేషెంట్స్ చూసుంటారు. అది ఎంత క్లిష్టమైన వ్యాధం అందరికీ తెలుసు. అండ్ దీంతో పాటు చాలా మందికి మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన చాలా నయం చేసి చాలా మందికి భరోసా ఇస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈజ్ హియర్ విత్ us టుడే సుమన్ టీవీ స్టూడియోస్ లో. డాక్టర్ వేణుగోపాల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఫస్ట్ డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్, క్యాన్సర్ అంటే మరణమేనా? యా, సో ఇది పెద్ద అపోహ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే టు బిగిన్ విత్, సో ఇఫ్ యూ ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్ అరౌండ్ లెట్ us take 2 decades back ago when we have very limited number of options of the treatment, maybe it was right that point of time. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా క్యాన్సర్ అంటే అంతము, క్యాన్సర్ అంటే మరణం అనేది అయితే డెఫినెట్గా కాదండి. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే డే టు డే కూడా చూసుకున్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమాస్ కావచ్చు, ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్స్, ఇలా చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్లో కూడా ఎర్లీ స్టేజ్లో మనము పేషెంట్ని చూసినట్టయితే ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం క్యూర్ చేస్తున్నాం. రైట్. సో 80 to 90% క్యూర్ రేట్స్, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎట్ ఆల్. ఎస్, ఈ అపోహ ఆర్ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ కావడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు టైమ్స్లో చూసుకున్నట్టయితే చాలా క్యాన్సర్స్ బై ద టైమ్ దే వాక్ ఇన్ టు ఓపీడీ ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ స్టేజ్ 4. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ లంగ్ క్యాన్సర్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్స్, అలా స్టేజ్ 4 ఆర్ అడ్వాన్స్ స్టేజ్ ట్యూమర్స్ మనం చూసుకున్నట్టయితే అప్పుడు ఎందుకు అంటే స్క్రీనింగ్ టెస్ట్ తక్కువ, ఒకటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉండేవి.
సో Right. అలాంటి సందర్భాలలో ఈ యొక్క యూనో వాట్ యు కాల్ ఫాల్స్ ప్రొపగాండా అనేది క్యాన్సర్ గురించి స్ప్రెడ్ అయింది. వాస్తవం సార్. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే డెఫినెట్‌గా ఈ ఆన్సర్‌కి స్ట్రెయిట్ అవే ఈ క్వెషన్‌కి స్ట్రెయిట్ అవే ఆన్సర్ ఈజ్ నో అని చెప్పవచ్చు. రైట్ సార్. మీ ప్రయాణం ఎలా కొనసాగింది డాక్టర్ వేణుగోపాల్ గారు? క్యాన్సర్‌తో ఇది Yeah. చాలా డిప్రెసింగ్ డిసీజ్. కరెక్ట్ అండి. సో ఆంకాలజిస్ట్‌గా మీరు చాలా ఎక్స్‌ట్రీమ్ కేసెస్ కూడా చూసుంటారు. అండ్ వై డిడ్ యూ ఆప్ట్ ఫర్ దిస్? కరెక్ట్ అండి. సో యూజువల్‌గా మనము ఎండీ జనరల్ మెడిసిన్ కోర్స్ చేశాక ఒక నేషనల్ వైడ్ ఎగ్జామ్ ఉంటుంది. సో దాంట్లో యాస్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్ ఐ హావ్ రిటన్ ద ఎగ్జామ్ అండ్ ఐ హావ్ సెక్యూర్డ్ ద నేషనల్ 4th ర్యాంక్. సో అవుట్ ఆఫ్ విచ్ ఆఫ్టర్ సెక్యూరింగ్ 4th ర్యాంక్ నేషనల్ వైడ్ దెన్ ఐ హావ్ ఆప్టెడ్ ఫర్ DM మెడికల్ ఆంకాలజీ కోర్స్ ఇన్ కిద్వా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ బెంగళూరు అంటాము. ఇట్స్ ఎ టెర్షరీ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్స్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అక్రాస్ ఇండియా. సో దాంట్లో నేను ఐ హావ్ ఆప్టెడ్ ఫర్ DM మెడికల్ ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్స్ మెడికల్ ఆంకాలజీ. సో దాంట్లో 3 years చేశామండి. సో దేర్ వీ హ్యావ్ సీన్ లైక్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కేసెస్ రైట్ ఫ్రమ్ టాప్ టు హెడ్ టు టో అని చెప్పవచ్చు. సో బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి మొదలు పెడితే మెలనోమాస్ వరకు అన్ని రకాల క్యాన్సర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ ఆఫ్ ట్యూమర్ వీ హ్యావ్ సీన్, వీ హ్యావ్ ట్రీటెడ్ అండ్ వీ నో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ a case when once a patient walks to our OPD, by the time they comes to our OPD with their file or diagnostic whatever, so we can predict the journey of the patient down the timeline. మనకి పేషెంట్ ఓపీడీకి రాగానే సో డౌన్ ద టైమ్ లైన్ ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంట్ యొక్క జర్నీ ఎలా ఉంటుందో మనము ఫస్ట్ విజిట్ లోనే అసెస్ చేయగలం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే స్టేజ్ ని బట్టి కాదు కదా సార్ వాళ్ళ అంటే ఎలా ఉంటుందంటే అండి మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ చూస్తుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్, patient general condition, patient stage of the disease, and of course other comorbidities like hypertension, diabetes, ఇంకా ఏదైనా అఫిలియేటెడ్ comorbidities ఉన్నాయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే చూసేసి పేషెంట్ స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి, టైప్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి, జనరల్ కండిషన్ బట్టి మనం ఒక రఫ్ ఎస్టిమేట్కి రాగలుగుతాం. దాన్ని బట్టి తద్వారా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరికీ ఇప్పటికి కామన్ నాలెడ్జ్ ఇప్పటికి అర్థమైంది సార్ ప్రేక్షకులందరికీ కూడా. ఒకటి మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఇలా రకరకాల మెథడాలజీస్ ఉంటాయని చెప్పేసి. కీమోథెరపీ ఉంటుంది అండ్ యూ హ్యావ్ సర్జికల్, అంటే ఏదైనా ట్యూమర్ తీసేయాలంటే సర్జరీ ఇంటర్వెన్షన్ ఉంటుంది. వీటన్నిటితో అంటే సార్ ఇప్పుడు క్యాన్సర్ కేసెస్ ఇంతగా పెరగడానికి నాన్ స్పెసిఫిక్ క్యాన్సర్స్ గురించి అడుగుతున్నాను. అంటే ఉదాహరణకి మీకు లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుందని తెలుసు. ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, ఓరల్ క్యాన్సర్స్ కూడా కొన్ని వస్తున్నాయని వింటున్నాం. బట్ అదర్ దెన్ దిస్ నాన్ స్పెసిఫిక్ క్యాన్సర్స్ కి కారణాలు ఏంటని ఎందుకు సార్ చెప్పలేకపోతున్నాం? కరెక్ట్ అండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ వ్యాలిడ్ క్వశ్చన్ ఐ కెన్ టెల్. ఏంటంటే మనకి క్యాన్సర్కి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉండడం ద్వారా కంపల్సరీ ఈ పర్టికులర్ పర్సన్కి క్యాన్సర్ వస్తుంది అని కూడా చెప్పలేము. సో బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒకటి ఏజ్. సో ఏజ్తో పాటు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఎందుకు అంటే ఏజింగ్ అయినా కొద్దీ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హై ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్స్ రావడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి యాజ్ సచ్ ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గెటింగ్ క్యాన్సర్, వన్ థింగ్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసేసి హ్యాబిట్స్ లైక్ టొబాకో కన్జంప్షన్, ఆల్కహాల్ కన్జంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టొబాకో, ఆల్కహాల్ రెండు కలిపి తీసుకున్నట్టయితే ఈ రెండింటి ద్వారానే రఫ్లీ ఈ రెండు హై రిస్క్ ఫ్యాక్టర్స్ హ్యాబిట్స్ ఉండడం వల్లనే రఫ్లీ క్లోజ్ టు అబౌట్ 40 to 50% క్యాన్సర్స్ వస్తున్నాయని మనకి రీసెర్చ్ చెప్తుంది. బాబోయ్, అది ఎవరు సీరియస్గా తీసుకోరు, రెండింటిని బ్యాన్ కూడా చేయరు సార్. కరెక్ట్ అండి. సో మనము ఇప్పుడు టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ ఫర్ దట్ మ్యాటర్, నాట్ జస్ట్ సిగరెట్స్, బీడీస్, గుట్కాస్, ఆల్ ఎనీ ఫార్మ్ టొబాకో కన్జంప్షన్ అనేది మనకి హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అసోసియేషన్ అని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, అలాగే ఇంకా చాలా మెనీ మోర్ క్యాన్సర్స్ విత్ టొబాకో కన్జంప్షన్. సిమిలర్ వే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్సో. సో ఆల్కహాల్ కన్జంప్షన్ ద్వారా కూడా మనం చూసుకున్నట్టయితే మన అగైన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్, ఈసోఫాగస్ క్యాన్సర్స్, ఇలా. సో టొబాకో అండ్ ఆల్కహాల్ మనము కంప్లీట్గా స్టాప్ చేయగలిగినట్టయితే 40 to 50% ఆఫ్ ద క్యాన్సర్స్ మనము నివారించవచ్చు. అబ్బా, అది చాలా పెద్ద సంఖ్య. చాలా పెద్ద అండ్ ఎంత which we tend to ignore or neglect. అంతే కదా సార్. ఓకేనండి. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కొన్ని ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి ద్వారా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ రావడం ద్వారా తద్వారా హెపటోసెల్యులర్ క్యాన్సర్, అలాగే హెచ్పివి సర్విక్స్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ కూడా. అలాగే మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మనము ఉన్నటువంటి మెట్రో
మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకున్నట్టయితే ఒబేసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అది కూడా ఒక ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ గెటింగ్ క్యాన్సర్. సో ఎలాగంటే ఒబేసిటీ ద్వారా మనకి కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, అవును. హార్మోనల్ చేంజెస్, వీటి ద్వారా మనకు క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ చాలా పెరుగుతుంది. అంటే బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల Yes. ఆ ఆంకోజీన్స్ రియాక్ట్ అవుతాయా సార్? దట్స్ వాట్ కరెక్ట్ హ్యాపెన్స్. అండి, కరెక్ట్ అండి. సో ఎట్ ద మాలిక్యులర్ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే ఒబేసిటీ లీడ్స్ టు ఎ స్టేట్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అవును. తద్వారా హార్మోనల్ చేంజెస్, సో తద్వారా మనకి క్యాన్సర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ రిస్క్ ఫ్యాక్టర్, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉందనుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ ఆఫ్ కోర్స్, ఇలా. సో ఒబేసిటీ వల్ల కూడా ఆర్ లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. అన్ని క్యాన్సర్కి లక్షణాలు ఒకేలా ఉంటాయా? ఇప్పుడు క్యాన్సర్ చాలా మంది మేము వింటూ ఉంటాం, ఊరికే ఏదో టెస్ట్కి వెళ్ళాను, అనుకోకుండా లంప్ బయటపడింది, టెస్ట్ చేస్తే క్యాన్సర్ అన్నారు. అంటే వాళ్ళు అంతకు ముందు వాళ్ళకి ఏ విధమైన సిమ్టమ్స్ పెద్దగా కనిపించలేదు, ఏదో కొంచెం వెనక్కి తిరిగి చూస్తే యా ఐ యూస్ టు గెట్ వెరీ టైర్డ్, కొంచెం ఫెటీగ్ ఉండేది, ల్యాక్ ఆఫ్ స్టామినా, అలా జనరల్గా చెప్తారు. సో హౌ డు యూ ఐడెంటిఫై? కరెక్ట్ అండి. సో బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ నాన్ స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఈజ్ ఆల్సో ఎ బిగ్ ప్రాబ్లమ్, యాజ్ యూ రైట్లీ నోటెడ్. అంటే ఎలా ఉంటుందంటే, ఈ లక్షణాలు ఉండడం కంపల్సరీ క్యాన్సర్ ఉంది అని కాదు, బట్ ఏదైనా లక్షణాలు, అసాధారణమైన లక్షణాలు 2 నుంచి 3 వారాలకు మించి ఉన్నట్టయితే డెఫినెట్గా మనము డాక్టర్ గారిని సంప్రదించాలనేది ఇంపార్టెంట్ పాయింట్. ఎలా అంటే, సో మీరు అన్నట్టుగా అలసట, క్రానిక్ ఫెటీగ్ విచ్ లాస్ట్ ఫర్ అరౌండ్ 2 to 3 వీక్స్ ఆర్ మోర్, ఆర్ నోట్లో మానటువంటి పుండు అగైన్ 2 to 3 వీక్స్ అయినా మానకుండా ఉండడము. అలాగే చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ కాఫ్, సో స్మాల్ సింపుల్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల తగ్గడం లేదు, వీ థాట్ ఇట్ టు బి కోల్డ్ ఆర్ కాఫ్, జనరల్ కాఫ్ అలా, బట్ 2 to 3 వీక్స్ అయినటువంటి తగ్గనటువంటి కాఫ్. ఇలాగే చాలా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎనీవేర్, లైక్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎక్కువ కావడము, లైక్ Right. లేదు అంటే కాఫ్లో, దగ్గులో రక్తం పడడము, వామిటింగ్లో రక్తం పడడము, స్టూల్స్లో రక్తం పడడం, ఇలా ఎనీ అబ్నార్మల్ బ్లీడింగ్ బట్ ఇవన్నీ కూడా మనకి నోటిసబుల్ సిమ్టమ్స్, నోటీస్. ఇవి లేకుండా అయితే ఉండదంటారు. కరెక్ట్. సో అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మానని క్రానిక్ ఫర్ 2 to 3 వీక్స్ ఈ సిమ్టమ్స్ ఉండడం అనేది ఒక వార్నింగ్ వార్నింగ్ సిగ్నల్. సైన్. సో వార్నింగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు, వార్నింగ్ సైన్ వచ్చినప్పుడు, యాజ్ ఎ పర్సన్ ఎట్ అన్ ఇండివిజువల్ లెవెల్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ కావడం. ఎందుకు అంటే తద్వారా వీ కెన్ డూ ద రిలవెంట్ టెస్ట్. అవును. అప్పుడు మనకి అవసరమైన ఇమేజింగ్, స్కాన్స్, టెస్టింగ్స్, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఒక క్లూ దొరికే అవకాశం ఉంటుంది. రైట్, ఈ సిమ్టమ్స్ కి సంబంధించి. ఎస్. రైట్ డాక్టర్ గారు, మనకు మామూలుగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ లో, టెస్టింగ్ లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి సార్? ఇప్పుడు మనకి ఒక్క క్షణంలో మొత్తం బాడీ అంతా స్కాన్ చేసేసి ఎలాంటి వాట్ హ్యాస్ కమ్ నౌ విచ్ ఇస్ కరెక్ట్ అండి. అంటే ఒక విధంగా మనం మాట్లాడుకున్నట్టయితే అలా టెస్ట్లు ఏం లేదండి, మ్యాజిక్ టెస్ట్లు ఏం లేవు. ఎస్, బట్ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ గోల్డ్ స్టాండర్డ్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకేనండి. సో అంటే దీనిలో భాగంగా మనకి చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ సర్విక్స్ క్యాన్సర్లో మనకి వీ హ్యావ్ ఏ వ్యాలిడేటెడ్ గోల్డ్ స్టాండర్డ్ స్క్రీనింగ్ టెస్ట్ కాల్డ్ యాజ్ ప్యాప్ స్మియర్ టెస్టింగ్ అండ్ అవును. హెచ్పివి టెస్టింగ్. సో ఇలానే ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మ్యామోగ్రామ్ టెస్టింగ్ అంటాం. అలాగే హై రిస్క్ ఉన్న వారికి, ఎల్డర్లీ హై రిస్క్ స్మోకర్స్కి వీ హ్యావ్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఆల్సో ఎ టెస్ట్ కాల్డ్ యాజ్ లోడోస్ సిటీ స్కాన్ టెస్ట్. అలాగే కొలోరెక్టల్ క్యాన్సర్కి సంబంధించి కొలనోస్కోపీ టెస్టింగ్, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించి సింపుల్ బ్లడ్ టెస్ట్ కాల్డ్ యాజ్ సీరం పిఎస్ఏ టెస్టింగ్. సో ఇలా దీస్ ఆర్ నాట్ మ్యాజికల్ టెస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వ్యాలిడేటెడ్, వెరీ గోల్డ్ స్టాండర్డ్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏ లక్షణము లేనప్పుడు క్యాన్సర్ను పసిగట్టగలిగేటువంటి కెపాసిటీ ఈ సింపుల్ టెస్ట్లో ఉంది. అండ్ అవి రొటీన్ గా ఒక ఏజ్ గ్రూప్ లో, ఒక లైఫ్ Yes. స్టైల్లో ఉన్నవాడు తప్పకుండా చేయించుకోవాలంటారు. Correct. డాక్టర్లు చెప్తున్నారు Correct. కదా సార్ So, ఇప్పుడు బాగా. ఏజ్ అప్రాప్రియేట్గా చూసుకొని డాక్టర్ల పర్యవేక్షణలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము క్యాన్సర్ను వెరీ ఎర్లీ స్టేజ్లో కనిపెట్టవచ్చు. సో ది ఇంపార్టెన్స్ ఏంటంటే మనము క్యాన్సర్ను, ఎనీ క్యాన్సర్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ ఇన్ ఎర్లీ స్టేజ్ యూ కెన్ క్యూర్ ఇట్. అది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. Right, సో sir. సేమ్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, లంగ్ క్యాన్సర్ అనుకోండి, స్టేజ్ 1, స్టేజ్ 2లో వచ్చిన వాళ్ళకి మనము క్యూర్ రేట్స్ వెరీ హై ఉంటుంది. బట్ అగైన్ స్టేజ్ 4లో మనము డయాగ్నోస్ చేసినట్టయితే క్యూర్ రేట్స్ ఆర్ వెరీ లెస్. వెరీ లెస్. సో యా, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రీనింగ్. మీ జర్నీలో డాక్టర్ వేణుగోపాల్ గారు, మీరు చాలా అంటే క్రిటికల్ కేసు అని భావించిన కేసు ఏది సార్? మీరు
ట్రీట్ చేసిన కేస్ విచ్ గేవ్ యూ లాట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆల్సో? కరెక్ట్ అండి. సో, డౌన్ ద టైమ్ లైన్ మనం చూసుకున్నట్టయితే చాలా కేసెస్, చాలా పేషెంట్స్ ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ మీ నౌ, ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ వన్ పేషెంట్, వెరీ యంగ్ పేషెంట్, 22 ఇయర్స్. ఓకే. యాహ్! 22 ఇయర్స్‌కి యెస్ క్యాన్సర్. అండి. యెస్. సో, హీ కేమ్ విత్ ఎ బిగ్ లంప్ ఇన్ ద నెక్. ఓకేనండి. నెక్ స్వెల్లింగ్ ద్వారా మన దగ్గరికొచ్చాడు. బట్ బై ద టైమ్ ఐ సా ఇట్‌సెల్ఫ్ ఈజ్ వెరీ బిగ్, హ్యూజ్ నెక్ స్వెల్లింగ్. ఓకేనండి. సో, మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికెళ్లారు. కొంతమంది టీబీ లాగా ట్రీట్ చేశారు. కొంతమంది ఇన్ఫెక్షన్ లాగా ట్రీట్ చేశారు. సో, ఆల్మోస్ట్ మనకి 3-6 మంత్స్, ఆల్మోస్ట్ 6 మంత్స్ he was roaming around multiple doctors. But he came to me, he was an engineering student. Okay. So, he was in second year or third year or so. సో, మన దగ్గరకొచ్చాడు. మనం రెలెవెంట్ స్కాన్స్, బయాప్సీ చేసి దాన్ని డిఎల్బీసీఎల్ అంటే హై గ్రేడ్ లింఫోమా లాగా డయాగ్నోస్ చేశాము. డిఎల్బీసీఎల్ అడ్వాన్స్ స్టేజ్. బట్ అవసరమైనటువంటి పెట్ సిటీ స్కానింగ్స్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి డయాగ్నోసిస్ ఇది టీబీ కాదు, ఇన్ఫెక్షన్ కాదు, లింఫోమా డిఎల్బీసీఎల్ టైప్ అని మనం ఐడెంటిఫై చేశాము, డయాగ్నోస్ చేశాము. అండ్ సింపుల్ 6 సైకిల్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ అండ్ కీమోథెరపీ ఇచ్చి పేషెంట్‌ను క్యూర్ చేశాము. క్యూర్ చేశారు. క్యూర్ చేశాం. Wow. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ తను ఇంజినీరింగ్ అయిపోయింది. నౌ హి ఈస్ డూయింగ్ జాబ్. హి హస్ సెటిల్డ్ ఇన్ లైఫ్. హి ఈస్ So, మ్యారీడ్ ఆల్సో. ఆ విండో పీరియడ్ కూడా అయిపోయింది అయితే. యెస్. నౌ హి ఈస్ కంప్లీట్‌లీ క్యూర్డ్. హి ఈస్ ఇన్ రెమిషన్. రెమిషన్. సో, ఇలా మనం చూసుకున్నట్టయితే చాలా పేషెంట్స్, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ గివ్స్ సాటిస్ఫాక్షన్ టు అన్ ఆంకాలజిస్ట్. డిడ్ యూ ప్రోబ్ సార్? అంటే అసలు ఎందుకు వచ్చింది అతనికి క్యాన్సర్ అని? కరెక్ట్ అండి. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ చాలా మంది, దిస్ ఈస్ ఎ క్వెషన్ వాట్ వి ఫేస్ ఇన్ అవర్ ఓపీడీ డైలీ. అవును, డైలీ But అడుగుతారు. మనం నాకెందుకు వచ్చింది అడుగుతారు. కరెక్ట్ అండి. సో, నాకెందుకు వచ్చింది అనే క్వెషన్‌కి ఆన్సర్ చాలా మంది పేషెంట్స్‌లో మనకు ఉండకపోవచ్చు. ఒకటి, వాట్ ఎవర్ ఈస్ ద ఇటియాలజీ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్, ద ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ రిమైన్స్ ద సేమ్. అంతే కదా. అది కూడా ఇంపార్టెంట్. అంటే ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ఉంటాయండి. లివర్ క్యాన్సర్. సో, we can tell that okay, alcohol consumption has caused this particular cancer to that particular patient. Alage smoking, it is linked to the cancer of the lung cancer. But most often 80 to 90% of the times ఈ పర్టికులర్ పేషెంట్లో ఈ పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి వీలుగా ఉండదు. ఉండదు. కరెక్ట్. Yes. ఎందుకని అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ బాడీలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్, లైఫ్ స్టైల్ మార్చుకోండి, Yes. ఇవన్నీ మనం వింటున్నాం. బట్ ఎక్కడా కూడా నిర్ధారణగా దీనివల్ల వచ్చిందని మనం లింక్ చేయలేకపోతున్నాం. లింక్ చేయాలి. మనకి క్లినికల్ గా స్టడీస్ అంత నిర్ధారణగా లేవు కదా సార్. లేవండి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆక్సిడేషన్, Yes. ఆక్సిడేటివ్ స్ట్రెస్, Yes. బట్ నోబడీ ఈస్ ఏబుల్ టు పాయింట్ అవుట్ దట్ యాక్చువల్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ఎవ్రీబడి కాజెస్ క్యాన్సర్ ఇన్ ఎవ్రీబడి అని చెప్పలేకపోతున్నాం. 100% అంటే స్మోకింగ్ చేసే వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా అంటే చెప్పలేకపోతున్నాం. చెప్పలేదు. కరెక్ట్ అండి. అదో పెద్ద బ్రహ్మ ప్రశ్న అనిపిస్తుంది. 100% ట్రూ అండి. వాట్ అది. యూ టోల్డ్ ఈస్ 100% కరెక్ట్. సో, దట్స్ వాట్, ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ వల్ల ఈ పర్టికులర్ పేషెంట్‌కి ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందని పిన్ పాయింట్ చేసి చెప్పడం అనేది చాలా సందర్భాల్లో మనకు వీలు వీల్ కాదు. కాలం అయితే మీరు అమెండ్స్ అయితే అలాగే చేస్తారేమో బహుశా. అంటే మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎందువల్ల క్యాన్సర్ వచ్చినా దానికి కరెక్ట్ అండి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ ఎవర్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్, వాట్ ఎవర్ ఈస్ ద ఇటియాలజీ, మనము ఆ పర్టికులర్ పేషెంట్‌కి మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఆల్మోస్ట్ వీల్ గో బై ది స్టాండర్డ్ గైడ్ లైన్స్ అండ్ ప్రోటోకాల్స్. రైట్. సో, రిస్క్ ఫ్యాక్టర్స్‌కి సంబంధం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ కొన్ని టైమ్స్‌లో యెస్. సో ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరగడానికి ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ ఒకటి, రెండోది కెమికల్స్, మూడోది కార్సినోజెన్స్ విపరీతంగా మన చుట్టూ ఉండి ప్లాస్టిక్ తో పాటు అన్ని పెరగడం కారణాలని చెప్తున్నారు కదా సార్ చాలా మంది. అవునండి. వాటికి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్నట్టు తెలుస్తుందా? ప్లాస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్, డే ఇన్ అండ్ డే అవుట్ మనం ప్లాస్టిక్ వాడతాం. కరెక్ట్ అండి. సో, అంటే మనకి లార్జ్ బేసిస్ మీద ఎవిడెన్స్ అనేది డైరెక్ట్ లింక్ లేదండి. బట్ యెస్, ఫ్యూ స్టడీస్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ కోట్ ఏ స్టడీ హియర్. సో, మైక్రోప్లాస్టిక్ కన్జంప్షన్ ద్వారా మన ఇండియాలోనే అయినటువంటి స్టడీస్ ద్వారా, రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే బిలియరీ ట్రాక్ట్ క్యాన్సర్స్, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ కామన్గా వస్తూ ఉంటాయి ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి అనేది మనము చూస్తూ ఉంటాము. అంటే వీ హ్యావ్ ఫ్యూ రీసెర్చ్, ఫ్యూ ట్రయల్ డేటా, ఫ్యూ రెట్రోస్పెక్టివ్ డేటా. సో, దట్స్ ద రీజన్ ఇఫ్ యూ సీ గ్యాంజెటిక్ బెల్ట్ అలాంగ్ ది గంగా ఫ్లోయింగ్ ఆ రీజన్స్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ద సేమ్ రీజన్, ఇంక్రీజ్డ్ మైక్రోప్లాస్టిక్స్ కన్జంప్షన్ ఇన్ దాట్ బెల్ట్. అది సో, ఇలా చూసుకున్నట్టయితే డెఫినెట్గా మనకి ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటికి లిమిటెడ్ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ డెఫినెట్గా ఉంది. అంటే ఉంది. ఈ పర్టికులర్ కార్సినోజెన్స్ తీసుకుంటే ఈ పర్టికులర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అని చెప్పడానికైతే డెఫినెట్గా వీ హ్యావ్. బట్ ఓవరాల్ లార్జ్ పూల్ ఆఫ్ డేటా అనేది కొంచెం తక్కువే అని చెప్పాలి. చాలా మీరు ఆనెస్ట్గా చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్ వేణుగోపాల్ గారు. బికాజ్
దట్ ఈస్ ద ట్రూత్. అంటే మనం ఇది తగ్గిస్తే మనకి రాదు అనడానికి లేదు. కరెక్ట్. కాబట్టి మనకు ఒకటే ఒక కవచం ఏంటంటే స్క్రీనింగ్, రెగ్యులర్ స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్. యు ఆర్ రైట్. యా. అంతే సో కదా సార్? yeah, screening is very important because we can catch the cancers in early stage, రైట్. thereby we can cure them. డాక్టర్ వేణుగోపాల్ గారు, అందరికీ తెలిసిన ఈ ప్రశ్న అడుగుతున్నాను. చాలా మంది క్యాన్సర్ అంటువ్యాధేమో అనుకుంటారు. సో మీ కామెంట్ ఆన్ దట్. అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అలా ఎప్పుడైనా అడిగారా? Oh, why not? Definitely. So most of the times when we see patients diagnosed with cancer and when they walk to our OPD clinic, రైట్. సో మనం చాలా కామన్గా వినేటువంటి క్వశ్చన్ అండి. బట్ ఈ సందర్భంగా మనము చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కానే కాదు. సో క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి డైరెక్ట్గా స్ప్రెడ్ అయ్యే వ్యాధి కానే కాదు, అన్లైక్ ఇన్ఫెక్షన్స్. రైట్. There are some cancers which are linked to infections, like if you see HPV ఇన్ఫెక్షన్ ద్వారా క్యాన్సర్ సర్విక్స్ రావడము, అవును. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ద్వారా హెపటోసెల్యులర్ క్యాన్సర్ అంటే లివర్ క్యాన్సర్. సో ఇలా ఇన్ఫెక్షన్ ద్వారా క్యాన్సర్ రావచ్చు, కానీ కలిసి ఉండడం ద్వారా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయినట్టు క్యాన్సర్ అయితే డైరెక్ట్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. కొన్ని అపోహలు క్యాన్సర్ గురించి ఇంకొన్ని అడుగుతాను డాక్టర్ చెప్పండి. వేణుగోపాల్ గారు. Yeah. తీపి తింటే క్యాన్సర్ పెరుగుతుందని చాలా మంది ఫీల్ అవుతారు. అది నిజమా అసలు? సో అగైన్ ఇట్స్ ఎ మిత్ అండి. Mm. ఎందుకంటే అన్ని కణాల లాగానే క్యాన్సర్ కణాలకి కూడా గ్లూకోజ్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఎనీ అదర్ నార్మల్ సెల్. క్యాన్సర్ సెల్ ఆల్సో రిక్వైర్స్ గ్లూకోజ్. దానికి షుగర్స్ వేస్తే అది ఎక్కువ సో షుగర్ తినడం వల్ల మాత్రమే క్యాన్సర్ వస్తుందని, అంటే అధిక షుగర్ కన్జంప్షన్ ద్వారా క్యాన్సర్ వస్తుందని, అది ఒకటి తప్పు. అండ్ షుగర్ తింటే క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతుంది అనేది తప్పు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బీ ఫోకసింగ్ ఆన్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా షుగర్ కన్జంప్షన్ హై లెవెల్స్లో, హై క్యాలరీస్ ఉన్న వారికి ఒబేసిటీ ఎక్కువ వస్తుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అగైన్ ఇన్ టర్న్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ షుగర్ తినకపోవడము, ఇంకొక దీనికి సైడ్గా ఉండే అపోహ ఏంటంటే కంప్లీట్గా క్యాలరీస్ బంద్ చేయడము, కంప్లీట్గా ఫుడ్ బంద్ చేయడం ద్వారా మనము ఆర్ ఫాస్టింగ్ ద్వారా కూడా క్యాన్సర్ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు అనేది కూడా మిత్తే. సో సో వీ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ దీస్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో బహుశా అంటే వుడ్ ఇట్ బి రైట్ టు సే దెన్ దట్ కొంత బాడీ ఇంబ్యాలెన్స్లో ఉన్నది అది రెక్టిఫై చేయడానికి ఫాస్టింగ్ అది ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు. దే ఆర్ ఫైండింగ్ ఇట్ బెనిఫిషియల్. వాళ్ళ HbA1c తగ్గడానికి, ఓవరాల్ మెటాబలిక్ డిజార్డర్ ఏమైనా ఉంటే రెగ్యులేట్ చేయడానికి. కరెక్ట్ అండి. సో ఐ డోంట్ డినై ద బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, బట్ ఆ ఒక్క బేసిస్ మీదనే మనం క్యాన్సర్ని కంట్రోల్ చేయగలము అనేది మాత్రము డెఫినెట్గా ఇట్ ఈస్ అ మిత్. రైట్. So I understand the importance of intermittent fasting. Thereby you can actually control your calorie intake and you can optimize your diet. సో దాని ద్వారా వచ్చే మెటబాలిక్ బెనిఫిట్స్ డెఫినెట్గా ఉంటాయి. ఇక్కడ ఇంకోటి అడుగుతాను సార్, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్. చాలా మందికి ఉండే క్వశ్చన్స్ ఇవి. సన్నగా ఉండే వాళ్ళకి క్యాన్సర్ రాదు, కరెక్టా? అది రాంగ్ అండి. రాంగ్. సో డెఫినెట్లీ రాంగ్. సన్నగా ఉండేటువంటి క్యాన్సర్ పేషెంట్స్లో కూడా మనం చాలా పర్సన్స్లో కూడా మనం చాలా రకాల క్యాన్సర్ చూస్తుంటాము. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ మిత్. డెఫినెట్లీ క్యాన్సర్ సర్జరీ చేస్తే అసలు వ్యాధి పూర్తిగా వ్యాపించేస్తుంది, అమ్మో అసలు ఆ పుండును ఓపెన్ చేయదు, రాచపుండుని అని చాలా మంది భయపడతారు సార్. కరెక్ట్ అండి. సో అగైన్ మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే ఒకటి ఫస్ట్ బయాప్సీ నుంచి స్టార్ట్ పెడదాం. బయాప్సీ చేస్తే కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది, విపరీతంగా ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ ఉంటుంది, క్యాన్సర్ ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా ఒక పెద్ద అపోహ అని చెప్పవచ్చు. ఎందుకంటే బయాప్సీ అనేది వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. సో వితౌట్ విచ్ వీ కాంట్ ఈవెన్ డయాగ్నోస్. అవును. సో కంపల్సరీ బయాప్సీ అంటే అవసరమైనప్పుడు బయాప్సీ చేయాలి, తద్వారానే మనం డయాగ్నోస్ చేయగలం ఒకటి. రెండవది క్యాన్సర్ ట్యూమర్ డిటెక్ట్ కాగానే మనము ఆపరేషన్ ఆర్ సర్జరీ చేయడం ద్వారా కూడా మొత్తం ట్యూమర్ అంతా బాడీలో స్ప్రెడ్ అవుతుందని కూడా అనుకుంటాం. అది కూడా అపోహేనండి. ఎందుకంటే సో యూజువల్గా దేర్ ఆర్ సమ్ సర్జికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్స్. సో ట్యూమర్ రిమూవ్ చేసేటప్పుడు వారు ట్యూమర్ గుండా ట్యూమర్ త్రో వెళ్ళి సర్జరీ చేయరు. ఎనఫ్ నెగటివ్ మార్జిన్స్ తీసుకొని సర్జరీ చేసి ట్యూమర్ను కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. అవును. సో అప్పుడు క్వశ్చనే లేదు సర్జరీ ద్వారా ట్యూమర్ సెల్స్ వేరే దగ్గరికి స్ప్రెడ్ అవుతాయని. సో ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. And if you ask me honestly, I'm a medical oncologist, but even today కొన్ని ఎర్లీ స్టేజ్ ట్యూమర్స్ డెఫినెట్గా సర్జరీ చేస్తేనే మనము క్యూర్ చేయగలం. సర్జరీ చేయకుండా మనం క్యూర్ చేసేటువంటి పరిస్థితి
చాలా సాలిడ్ ట్యూమర్స్లో లేదు ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా లేదు కదా Yes. సార్? సో అవును. ఇది కూడా పెద్ద అపోహ అని చెప్పవచ్చు. సార్ అలాగే కీమోథెరపీ చాలా బాధాకరం అని మనం వింటూ ఉంటాం. ఆ మెడిసిన్ బాడీలోకి వెళ్తుంటే నరకం కనిపిస్తుందని. ఇస్ ఇట్ ట్రూ? అగైన్ వెరీ బిగ్ మిత్ అండి. ఎందుకంటే సో మనకి చాలా అపోహలు ఉన్నాయి కీమోథెరపీతో కూడినటువంటి అపోహలు. ఒకటి, కీమోథెరపీ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ కంటే నష్టాలే ఎక్కువని. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయిన్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఫీవర్, ఇన్ఫెక్షన్స్ అని. బట్ ఇప్పుడు మనకున్నటువంటి సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ ద్వారా మనము ఇప్పుడు అనుకున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను మనం సక్సెస్ఫుల్గా మనము వాటిని ఓవర్కమ్ చేయగలుగుతున్నాం. లైక్ విత్ గుడ్ సపోర్టివ్ ట్రీట్మెంట్స్ పెయిన్ కానీ, వామిటింగ్స్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నిటిని మనం ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద పేషెంట్స్లో మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో రైట్. మినిమల్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. బట్ వాట్ వీ షుడ్ ఇంపార్టెంట్లీ రిమెంబర్ ఈజ్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకుంటే బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ కంపేర్ టు ద రిస్క్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. అంతే కదా సార్? యా. అండ్ ఆడవారిలో మనము ముఖ్యంగా మహిళల్లో చూసుకున్నట్టయితే డాక్టర్ గారు మాకు కీమోథెరపీ తీసుకోవడం ద్వారా జుట్టు హెయిర్ లాస్, ఊడిపోతుంది. అదే. కొన్ని కీమోథెరపీ మెడిసిన్ ద్వారా హెయిర్ లాస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి నావెల్ ట్రీట్మెంట్స్ లైక్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలో ఈ సమస్య కూడా మనము అధిగమించాము. Right. వి కుడ్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. కరెక్ట్ కరెక్ట్ అండ్ సార్. కీమోథెరపీ మెడిసిన్స్లో కూడా కొన్ని మెడిసిన్స్ వల్లే ఈ హెయిర్ లాస్ అనే ప్రాబ్లం ఉంటుంది. చాలా మెడిసిన్స్ వల్ల మినిమల్ ఆర్ లేకపోవడం కూడా చూస్తుంటాం. అయితే మోర్ ఇంపార్టెంట్లీ ఈ హెయిర్ లాస్ అనేది మరి ముఖ్యంగా మహిళల్లో మనం మాట్లాడుకున్నట్టయితే ఇది ఐ టెల్ దెమ్ దట్ దిస్ ఈస్ అ వెరీ మైనర్ ప్రాబ్లమ్ కంపేర్డ్ టు ద ద బిగ్గర్. బెనిఫిట్ ఆర్ లార్జర్ పిక్చర్ వాట్ వి గెట్. అంతే కదా సార్? అంటే వాళ్ళని కన్విన్స్ చేసి కౌన్సిల్ చేయడమే మీకు చాలా పెద్ద టాస్క్. ఎస్. Yeah. సో డాక్టర్ వేణుగోపాల్ గారు, అందరికీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసు. కానీ జెనెటిక్గా మా ఇంట్లో ఎవ్వరికీ లేదు క్యాన్సర్, నాకు రాదు అనుకుంటారు. అలా రాకుండా ఉంటుందండి ఇప్పుడున్న రోజుల్లో? ఇస్ ఇట్ పాసిబుల్ టు సే దట్? కరెక్ట్ అండి. సో మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే అండి క్యాన్సర్స్లో 90% క్యాన్సర్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఓవరాల్గా 10-15% క్యాన్సర్స్ మాత్రమే జెనెటిక్ లింక్డ్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ BRCA1, BRCA2 జెనెటిక్ మ్యూటేషన్స్, ఇలా కొన్ని మ్యూటేషన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్, అలాగే లించ్ సిండ్రోమ్స్ అఫిలియేటెడ్ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కొలరెక్టల్ క్యాన్సర్స్ ఇట్లా. బట్ పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ ఓన్లీ 10-15% ఆఫ్ ద క్యాన్సర్స్ మాత్రమే. మిగతా Right. 90% అనేది నాట్ జెనెటిక్ లింక్డ్. సో Right. it is because of multiple risk factors as we were just speaking, lifestyle Lifestyle. related factors, all that All that comes put into the together. picture. So Yeah. yeah. సో చాలా మంది సార్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కంబాట్ చేయడానికి అధిక డోసెస్లో వైటమిన్ సి డ్రిప్పులు, యాంటీ ఆక్సిడెంట్ డ్రిప్స్ తీసుకుంటారు. సమ్వాట్ హెల్ప్ చేస్తాయా అవి లేదా అసలు బాడీని? ప్రస్తుతము మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆ రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్టు, అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్టయితే ఇవన్నీ చేయడం ద్వారా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని చెప్పేటువంటి మన దగ్గర డేటా మాత్రం లేదండి. నిర్ధారణ అండ్ కాలేదు ఎక్కడ. ఐ టెల్ నాట్ టు డూ దట్. సార్ వాట్ ఈస్ ట్యూమర్ మార్కర్? సో ట్యూమర్ మార్కర్ అంటే ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓవేరియన్ క్యాన్సర్ తీసుకుంటాము. ట్యూమర్ ఏదైతే బాడీలో ఉంటుందో, ట్యూమర్ కణాలు ఉంటాయో అవి కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ను ప్రొడ్యూస్ చేసి అవి బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. సో వీటన్నిటిని కలిపి మనము ట్యూమర్ మార్కర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్క్రీనింగ్లో భాగంగా కూడా కొన్ని ట్యూమర్ మార్కర్ టెస్టింగ్ చేస్తాము. లైక్ సీరం సిఈఏ లెవెల్స్, సీరం ఆల్ఫా ఫిటోప్రోటీన్ లెవెల్స్ అండ్ సీరం CA-125 లెవెల్స్, ఇవన్నీ కూడా సీరం PSA, ఇవన్నీ కూడా ట్యూమర్ మార్కర్స్ అంటాము. సో వీటిని మనము స్క్రీనింగ్ టెస్ట్లో ఉపయోగించి క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో కూడా క్యాచ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే. సో ఆ ట్యూమర్ మార్కర్ ఎలా ఉంటే వీళ్ళకి క్యాన్సర్ రాదు అని చెప్పచ్చు, లేదు అని చెప్పచ్చు? యా. సో ఈ మార్కర్స్ అన్నీ కూడా విత్ ఇన్ బయాలజికల్ రేంజ్లో ఉంటాయి, రిఫరెన్స్ రేంజ్లో ఉంటే నార్మల్ అని చెప్తాము. వెన్ ద ఫర్ ఎగ్జాంపుల్ సీరం PSA ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10, డెఫినెట్గా ఎల్డర్లీ మేల్ విత్ సీరం PSA మోర్ దాన్ 10 అనుకోండి, డెఫినెట్గా వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సస్పిషన్ ఆఫ్ క్యాన్సర్. అప్పుడు నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ అవసరమైనటువంటి ఇమేజింగ్ టెస్ట్, ట్రస్ట్ గైడెడ్ బయాప్సీ, ఇవన్నీ చేసి మనము క్యాన్సర్ ఉందా లేదా, ఎలా ఏ దశలో ఉందని తెలుసుకోగలుగుతాం. సో ఈ ప్రతి గడ్డ కూడా మాలిగ్నెంట్గా ఉంటుందా? కొన్ని బినైన్గా కూడా కొన్ని సిస్ట్లు, గడ్డలు ఉంటాయా బ్రెస్ట్ క్యాన్సర్లు ఉదాహరణకి? వాటిని ఎలా ట్రీట్ చేయాలి? పట్టించుకోవాలా, లేదా అది మళ్ళీ మారుతుందని చూసుకుంటూ కూర్చోవాలా? కరెక్ట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓపీడీలోకి యంగ్ ఫీమేల్ వచ్చింది అనుకోండి, అరౌండ్ 20-25 ఇయర్స్. సో వాళ్ళంతటా వాళ్ళే నోటీస్ చేసుకొని వస్తారు, డాక్టర్ గారు ఇట్లా లంప్ నోటీస్ చేస్తామని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగర్ ఏజ్ గ్రూప్లో దే ఆర్ ప్రాబబ్లీ డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్తాం.
ఓకేనండి. సో ఫైబ్రోఅడినోసిస్, ఫైబ్రోఅడినోమా. సో అంటే వాట్ ఐ మీన్ టు టెల్ ఈస్ ఆల్ బ్రెస్ట్ లంప్స్ ఆర్ నాట్ క్యాన్సర్స్. బట్ ఇంపార్టెంట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఎవరైనా నోటిఫై చేస్తే డాక్టర్ దగ్గరికి, ఎస్పెషల్లీ ఆంకాలజిస్ట్ దగ్గరికొచ్చి అవసరమైనటువంటి అల్ట్రాసౌండ్, మామోగ్రామ్, బయాప్సీ టెస్టుల ద్వారా అది క్యాన్సర్ గడ్డా లేదా అని నిర్ధారణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బినైన్ ట్యూమర్ అనుకోండి, వి గివ్ దెమ్ ఆప్షన్, అబ్జర్వేషన్‌లో పెడదామా, లేదంటే సింప్టమ్స్ ఉంటే ఆపరేషన్ చేయిద్దామా అనేది. రైట్. క్యాన్సర్ గడ్డ అనుకోండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్ కారకాలు ఏది ప్రూవ్ కాలేదు, వాట్ ట్రిగ్గర్స్ అని మనం అనుకుంటున్న క్వశ్చన్స్ క్రమంలో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్కి క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుందని చెప్పి ఒక అంటే చాలా మంది డాక్టర్స్ చెప్పగా, సో హెన్స్ బ్రెస్ట్ ఫీడ్ యువర్ చిల్డ్రన్ మోర్, తల్లిపాలు రొమ్ము క్యాన్సర్ రాకుండా తల్లి పాలిస్తే కాపాడుతుందని విన్నాం. అది వాస్తవమా సార్? కరెక్ట్ అండి. డెఫినెట్‌గా ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్‌లో చూసుకున్నట్టయితే నల్లిపారిటీ అంటే పిల్లలు లేకపోవడము అనేది బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. రెండోది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మనకి ఇట్ కన్ఫర్స్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా నిజమేనండి. అండ్ దోస్ ఉమెన్ హూ ఆర్ మ్యారీడ్ లేట్ అండ్ హ్యాడ్ కన్సీవ్డ్ లేట్ ఆల్సో, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డెఫినెట్లీ గివ్స్ ఆర్ కన్ఫర్స్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఏ అవయవానికి సంబంధించి మనకి ఆయా క్యాన్సర్కి కారణాలు ఏంటో మనకి కొన్ని కనిపిస్తున్నాయి. స్మోకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల క్యాన్సర్స్. బ్రెయిన్ ట్యూమర్కి కారణం ఏమిటి అంటే సింగిల్గా మనం ఆలోచించి చెప్పే పరిస్థితి ఉందా? ఉదాహరణకి మనకి సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి, అలాగే ఓరల్ క్యాన్సర్స్కి హెచ్పివి, థ్రోట్ క్యాన్సర్ కూడా మనకి హెచ్పివి అవ్వచ్చు, లేదంటే స్మోకింగ్ అవ్వచ్చు. ఇలా చూసుకుంటే బ్రెయిన్ ట్యూమర్లో ఈ వాట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ రీజన్ అని చూస్తే ఏంటి సార్? న్యూరాలజికల్ వ్యవస్థ లేకపోతే స్ట్రెస్సా? కరెక్ట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్‌లో ఇది రిస్క్ ఫ్యాక్టర్ అని మనం చెప్పలేకపోతున్నాము. బట్ ప్రిడామినెంట్‌లీ ఇట్ ఈస్ జెనెటిక్ మ్యూటేషన్స్ అండ్ జెనెటిక్ ఆల్టరేషన్స్. సో ఇజంట్ ఇట్ సర్ప్రైజింగ్ సార్, క్యాన్సర్ ట్రీట్మెంట్ రిసర్చ్‌లో మనం ఇంత అడ్వాన్స్డ్‌గా వెళ్ళిపోయి మీరే మీ చేతుల మీద ఎంతమందిని ట్రీట్ చేశారు. కానీ కారణాలు కొన్ని క్లినికల్ ఏంటది అబ్జర్వేషన్స్ అండ్ ఇన్ఫరెన్సెస్ ఇంతవరకు రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం సార్. వాట్ డు యూ ఫీల్ యాస్ అన్ ఆంకాలజిస్ట్? కరెక్ట్. సో బేసికలీ క్యాన్సర్, ఇఫ్ యూ స్పీక్ బ్రాడ్లీ, క్యాన్సర్ ఈజ్ ఎ జెనెటిక్ డిసీజ్, క్యాన్సర్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్. ఈ రెండు ఖాయం. ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము పిల్లలలో చూసుకున్నట్టయితే పిల్లలలో కూడా వి సీ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ లైక్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాస్, బ్రెయిన్ ట్యూమర్స్. వాళ్ళకి ఇంకా లైఫ్ స్టైల్ ఏం చెప్తాం, పుట్టే కొన్నేళ్ళు అయింది కదా. సో దేర్ జెనెటిక్ ఆల్టరేషన్స్. సో మరి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జెనెటిక్ ఆల్టరేషన్స్ అనగానే చాలామంది పేషెంట్స్ మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు మా ఇంట్లో ఎవరికీ లేదు. సో ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ సెల్ హ్యాస్ డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏలో మనకి ఏమైనా మార్పులు, ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్స్, ర్యాండమ్ డిఎన్ఏ మ్యూటేషన్స్ రావడం ద్వారా నార్మల్ సెల్ కాస్త ట్యూమర్ సెల్గా మారుతుంది. సో వన్స్ ఏ ట్యూమర్ సెల్ ఫార్మ్డ్, ఇట్ ఫార్మ్స్ ఎ లంప్. అంటే రైట్. సో ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్స్ తద్వారా క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్యాన్సర్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అండ్ జెనెటిక్ డిసీజ్. అది మాత్రం మనం కన్క్లూజన్కి Yes, వచ్చాము yes, ఆల్రెడీ. yes. అలాగే మీ మెడికల్ ఆంకాలజీ ప్రయాణంలో సార్, మీరు ఇందాక చెప్పారు 22 ఏళ్ల కుర్రవాడు ఇంత పెద్ద లంప్ తీసుకుని వచ్చాడని చెప్పి. అలాగా మీరు చాలా మీ మనసుని కదిలించేసి వాళ్ళు చాలా సఫర్ అయ్యి బట్ అట్ ద సేమ్ టైం క్యూర్ అయ్యి వెళ్ళిన ఒక ఉదంతం చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్. Yeah, definitely అండి. So here again we will discuss about one more successful story that is more అవును, important, అవును. more appealing. So ఒక well educated female, close to 32 years. So again she is engineer by profession. So తను మన దగ్గరకు వచ్చేటప్పటికి she just observed a small lump in the breast. ఓకేనా. సో అండ్ she came to me. వాట్ సిమ్టమ్ did she come to you? Lump in the breast. Lump in the breast. Yeah, Okay. a small swelling in the breast, lump in the breast. She has noticed herself and she came to me. So then మనము ఇవ్వాల్సినటువంటి రీఅష్యూరెన్స్ ఇచ్చి అండ్ రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని గుర్తించాము. బట్ దాంట్లో కూడా కొంచెం అగ్రెసివ్ టైప్ అని గుర్తించాము. ఓకే, ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ బట్ అగ్రెసివ్ టైప్. తనకి ఫస్ట్ సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇచ్చి, రేడియేషన్ ఇచ్చి అండ్ హార్మోనల్ థెరపీ టాబ్లెట్స్ అండ్ ట్రీట్మెంట్స్ మీద పెట్టి మనం సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలిగాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ తను ఒక మ్యారథాన్ రన్నర్ అయిపోయారు. సో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకముందు షీ వాజ్ ఎ మ్యారథాన్ రన్నర్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆల్సో షీ కుడ్ సక్సెస్ఫుల్లీ go for her marathon runnings and she
actually maintained her lifestyle intact. అవును. So when I see her, really a very inspiration journey అనిపిస్తుంది. Truly inspiring, right? So అవునవును. after being diagnosed with cancer, after getting treatment successfully, she was cured, and more importantly, she continued to go her runnings. అది. Yeah, that's very inspiring గా అనిపించింది. And I'm sure many patients, those who are successfully treated and cured, they could go actually onto their normal lifestyles, and they could successfully. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది సార్. అండ్ మీ ప్రయాణం చూస్తే కూడా అనిపిస్తుంది. మీరు ఎంత స్ట్రెస్‌లో ఉన్నా యూ కెనాట్ అఫోర్డ్ టు లెట్ ద పేషెంట్ డౌన్. సో మీరు అవుతుంటారా? స్ట్రెస్ అవుతారా? ప్రతి పేషెంట్ కూడా అండి మనము ప్రతిసారి వాళ్ళు కీమో సెషన్స్కి వచ్చినప్పుడు కానీ వాళ్ళ ట్రీట్మెంట్ సెషన్స్లో మనము ఆ రీఅష్యూరెన్స్ అనేది మనం ఇవ్వాలంటే వీ షుడ్ బి మోర్ పాజిటివ్ అనేది నా ఒపీనియన్ అండి. సో అంటే ఆ స్పిరిట్ను మనం కాపాడుకోగలిగితేనే వీ కెన్ అష్యూర్ దెమ్, వీ కెన్ రీఅష్యూర్ దెమ్ ఎట్ ఎవ్రీ లెవెల్. రైట్. అండ్ మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే బర్న్ట్ అవుట్ ఫేజ్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది హెల్త్ కేర్ గివర్స్కి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి. అవును. సో అంటే ఆ స్పిరిట్ను కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అందులో ఇది పోరాటం. ఇది ఒక It is a సర్జరీతో battle. అయిపోయేది కాదు. ఎప్పుడు మళ్ళీ రిలాప్స్ అవుతుందో తెలియదు. సో మీ మీద చాలా నమ్మకంతో పేషెంట్స్ వస్తారు. బట్ యూ హ్యావ్ సో మెనీ కేసెస్ యూ హ్యావ్ క్యూర్డ్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. Yes అండి, చాలా అది. మంది. సార్ చాలా మందికి మీరు ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తారా మీరు? డయట్ అది అంటే మెడికల్ మేనేజ్మెంట్లో కీమోథెరపీ ఇస్తూ, మందులు ఇస్తూ అన్నీ చేస్తూ డూ యూ ఆల్సో టెల్ దెమ్ ఇది తినొద్దు, ఇది మానేయండి అవన్నీ ఉంటాయా మనకి అలోపతిలో? కరెక్ట్ అండి. సో ఇట్స్ నాట్ అబౌట్ అలోపతి అండి. మనం వీ హ్యావ్ ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ హియర్. సో అంటే దేర్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోల్ ఆఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇన్ జనరల్గా మాట్లాడుకున్నాం వాట్ ఈస్ ఎ హెల్దీ డైట్ అనే దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుందండి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టయితే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లూ జోన్స్ అక్రాస్ గ్లోబ్. 5 బ్లూ జోన్స్గా అవును. గుర్తించారు. వీ హ్యావ్ ప్లేసెస్ లైక్ గ్రీస్, ఇటలీ అండ్ యుఎస్, అలా 5 ప్లేసెస్ను బ్లూ జోన్స్గా గుర్తించారు. ఓకేనండి. అండ్ ఈ ప్లేసెస్లో మనం చూసుకున్నట్టయితే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సార్డీనియన్ డైట్స్ అంటాం. సో దీంట్లో మెయిన్గా ఏంటి ఇంపార్టెంట్, ప్లాంట్ బేస్డ్ డైట్స్ అంటాం. ఓకే. ప్లాంట్ బేస్డ్ డైట్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రోకోలీ, క్యారెట్, ఇలా ఒకటి ఆకుకూరలు, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ప్లాంట్ బేస్డ్ డైట్స్ ఒకటి. రెండవది వచ్చేసేసి మనకి మోర్ ఇంపార్టెంట్లీ వెజ్జా నాన్ వెజ్జా అలా చూడడం కంటే కూడా నాన్ వెజిటేరియన్ డైట్లో కూడా వీ హ్యావ్ సమ్ గుడ్ డైట్స్ లైక్ ఫిష్, ఎగ్ విచ్ కెన్ మీట్ యువర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్. ఓకేనండి. అలాగే కుకింగ్ ఆయిల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అంటాం. సో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాళ్ళు వాడతారు, బట్ వేరెవర్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఈక్వివాలెంట్ రైస్ బ్రాన్ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ వాడడం ఎక్కువ వాడుకోవడము, రైస్ బ్రాన్ ఆయిల్స్. అలాగే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఉంటాయి, వాటిని కట్ డౌన్ చేసుకోవడం. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ఈస్ ప్రాసెస్డ్ ఇన్ హయ్యర్ అమౌంట్స్ లైక్ cookies, biscuits, chips, and processed meats. Like processed meats ante for storage, for preservation, meat is subjected to fermentation, smoking, curing, ilanti ultra processed food, processed meat, red meat consumption as such ivi tagginchukovam. రైట్. And food rich in vegetables, rich in fruits, rich in seeds and nuts. So ivi పెంచుకోవడం ద్వారా ఇలా ఆ ఏరియాస్లో ఆ 5 బ్లూ జోన్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ సెంటనేరియన్స్ అంటాము, 90 to 100 years బతకడం. అంటే దీస్ ఆర్ ఆల్ వెరీ బిగ్ డేటా విచ్ టెల్స్ అస్ దట్ ఇవన్నీ సేఫ్ అండ్ గుడ్ డైట్లో భాగంగా మనం పాటించాలి. yes ఇన్ఫాక్ట్ క్యాన్సర్ లేని వాళ్ళు కూడా పాటించాలి. yes క్యాన్సర్ లేని వాళ్ళు, క్యాన్సర్ వచ్చి సర్వైవర్స్ అయిన వాళ్ళు కూడా వీటిని పాటించడం ద్వారా దిస్ గివ్స్ అస్ గుడ్ హెల్త్. ఒకటండి. అలాగే డైట్ ఎంత ఇంపార్టెంట్, హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఐ మీన్ ఎక్సర్సైజ్లో చూసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 150 to 300 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ పర్ వీక్. ఓకే. నేను రోజు అనుకుని గుండె అలా డామ్ అంది సార్. ఎస్ సార్, పర్ వీక్ చేయగలిగినా చాలు. అలాగే 5 days ఇన్ ఏ వీక్ చేసుకుంటే చాలా బెస్ట్. సో దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే బ్రిస్క్ వాకింగ్. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఖరీదైన జిమ్కి వెళ్ళడమే మనము ఎక్సర్సైజ్ అని అనుకుంటా ఉంటారు. అది కూడా రాంగ్ నోషనే. ఈవెన్ బ్రిస్క్ వాకింగ్ చేయడము, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్, సో ఇవన్నీ కూడా మంచి మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కిందకే వస్తాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే వేరే టైప్ ఆఫ్
any form of exercise is good. So if you are able to maintain 150 to 300 minutes of moderate intensity exercise or 75 to 150 minutes of సివియర్ ఇంటెన్సిటీ. అలాగే చూసుకున్నట్టయితే వీటితో పాటుగా ఇంపార్టెంట్ ఇష్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా, లైక్ పుషప్స్, స్క్వాట్స్, అవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా అట్లీస్ట్ 2 days ఇన్ ఎ వీక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అర్థమవుతుంది ఏంటంటే సార్, బాడీలో ఒక సైలెంట్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు క్యాన్సర్ మ్యూటేషన్స్ వస్తాయి. సో మన పని ఏంటంటే ఆ బ్రేక్ డౌన్ జరగకుండా ఆప్టిమమ్ కెపాసిటీలో బాడీని ఉంచడం. కరెక్ట్. దానికోసం డయట్, ఎక్సర్సైజ్, డైరెక్ట్ లింక్ లేకపోయినా హెల్దీ డయట్, హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం హెల్దీ డయట్, లైఫ్ స్టైల్ నాకు ఉందని అందరూ సరిపెట్టుకోవడం కాదు, ఎప్పటికప్పుడు టెస్టింగ్, స్క్రీనింగ్ కూడా ఏజ్ అప్రోప్రియేట్గా చాలా ఎసెన్షియల్ ఇవాళ రోజుల్లో. ఎందుకంటే ఏ చాప కింద ఏ నీరుందో తెలియని పరిస్థితికి అయితే వచ్చేస్తాం సార్ మనం. 100%. డాక్టర్ వేణుగోపాల్ గారు, ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి మనం ఈ క్యాన్సర్ మహమ్మారిని డిటెక్ట్ చేయొచ్చా? కరెక్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ అ బర్నింగ్ క్వశ్చన్ నౌ. అంటే మనము ఒక సింపుల్ బ్లడ్ బేస్డ్ టెస్టింగ్ ద్వారా, అంటే బ్లడ్ శాంపుల్ తీసుకొని అన్ని క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయొచ్చా, ఇంకా వేరే స్కానింగ్స్ ఏం అవసరం లేకుండా అనేది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆన్సర్ ఈజ్ నో. అంటే మనకి ఒక సింపుల్ బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేసి అన్ని క్యాన్సర్స్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ రాబట్టగలడము అనుకోవడము రాంగ్ అండి. బట్ ఎస్, ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్ అంటే MCED టెస్ట్ అని మనకి గ్లోబల్గా రీసెర్చ్ చేస్తున్నారు. మంచి డేటా కూడా ప్రిలిమినరీ ఫేజెస్లో అవైలబుల్ ఉంది. అంటే దాంట్లో భాగంగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్కానింగ్స్ ఇవన్నీ ఏం లేకుండా సింపుల్ బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్టింగ్స్ పంపిస్తారు. దాంట్లో మనకి కొన్ని బయాలజికల్ సిగ్నల్స్ను గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని బయాలజికల్ సిగ్నల్స్ ఉంటే, డిటెక్ట్ అవుతే ఎర్లీ స్టేజ్లో ఈ పర్టికులర్ క్యాన్సర్స్ ఉంది అని మనము ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉండేటువంటి టెస్ట్లు అయితే అంటే అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో దానిలో భాగంగానే మల్టిపుల్ క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ఇలా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా వీటికి సంబంధించినటువంటి డేంజరస్ సిగ్నల్స్ను మనం ఎర్లీ స్టేజ్లో క్యాచ్ చేయడానికి ఒక అవకాశం అయితే ముందు రావచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇంకా పూర్తిగా మనకు అందుబాటులో లేదు. సార్, వాట్ ఈస్ లిక్విడ్ బయాప్సీ? కరెక్ట్ అండి. ఈ లిక్విడ్ బయాప్సీ గురించి మాట్లాడుకునే ముందు ఇంతకుముందు మనం MCED టెస్ట్ అని చూసుకుంటున్నాం కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన క్యాన్సర్ ఉంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఒకటి, ఈ టెస్ట్ నెగటివ్ వచ్చినంత మాత్రాన క్యాన్సర్ లేదు అని కూడా 100% ప్రిసిషన్తో కూడా. మరి ఏంటి ఆ టెస్ట్? కరెక్ట్. సో ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము మళ్ళీ స్టాండర్డ్ టెస్టింగ్స్కి ముందుకి ప్రొసీడ్ అవుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవసరమైనటువంటి స్కానింగ్స్, బయాప్సీ చేసి క్యాన్సర్ ఉందా లేదా అని మళ్ళీ ఖచ్చితంగా నిర్ధారణ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో అలా మీరు అడిగినట్టు లిక్విడ్ బయాప్సీ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది పేషెంట్స్కి మనం ఆల్రెడీ వాడుతున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ తీసుకుందాం. స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్. ఒక స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్, అడినో క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయినాక మనము బై డిఫాల్ట్ ఇప్పుడు మనము ఈ టెస్ట్ను వాడడం జరుగుతుంది. అంటే టిష్యూ బయాప్సీ చేస్తాము, టిష్యూ బయాప్సీతో పాటు లిక్విడ్ బయాప్సీ కూడా వాడతాము. అంటే ఎందుకు అంటే, సో జెనెటిక్ మ్యూటేషన్స్, జెనెటిక్ ఆల్టరేషన్స్ ఉన్నవారికి మనము సరైనటువంటి టార్గెటెడ్ థెరపీ ఎంపిక చేయడానికి లిక్విడ్ బయాప్సీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటారు, బయాప్సీస్ రిపీటెడ్గా చేయించుకోలేని దశలో ఉండడం బికాస్ ఆఫ్ వీక్నెస్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఆర్ ట్యూమర్ మనకి బయాప్సీకి అనుగుణంగా లేని ప్లేస్లో ఉండడము. సో కారణాలు ఏదైనప్పటికీ టిష్యూ బయాప్సీతో పాటు అదనంగా లిక్విడ్ బయాప్సీ చేస్తాము. దాంట్లో జెనెటిక్ ఆల్టరేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే EGFR, ALK, ROS1, BRAF, HER2 ఇలా కొన్ని రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ డిటెక్ట్ చేయడం ద్వారా సరైనటువంటి టార్గెటెడ్ థెరపీ మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతుంది టార్గెటెడ్ థెరపీ. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి సార్ ఆ ప్లేస్లో స్పెషల్గా ఏదో రేడియో ఇది వేస్తారా సార్, లైట్ లాంటిది వేస్తారా? లేదండి. టార్గెటెడ్ థెరపీ అనేది ప్యూర్గా మెడికల్ ఆంకాలజీ విభాగం. అంటే సో బేసికల్గా ఏంటంటే క్యాన్సర్ సెల్స్లో స్పెసిఫిక్ టార్గెట్స్, స్పెసిఫిక్ రిసెప్టార్స్, స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఈ ఎక్స్ప్రెషన్ చూసుకొని మనము ఈ టార్గెట్స్ ఉన్న వారికి సరైనటువంటి మందులు, టార్గెటెడ్ థెరపీ మందుల్లాగా ఇస్తాము. అంటే వాళ్ళ లెవెల్స్ అవి పెంచడానికి, ఆల్టర్ చేయడానికి, అంతేనా? కాదండి. బేసికల్గా ఈ టార్గెట్స్ ఉన్నప్పుడు మనము ఈ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా పోయి వాటిని బ్లాక్ చేసి క్యాన్సర్ సెల్ సర్వైవల్ను మనము దెబ్బతీయగలుగుతాం. రైట్. సో ఇట్స్ లైక్ టార్గెట్ అండ్ మిసైల్.
అంతే. యా, సో దాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టార్గెట్ థెరపీ. దాంట్లో భాగంగానే ఈ టార్గెటెడ్ థెరపీ ఇచ్చినప్పుడు నార్మల్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. హ్మ్. ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీద ఈ టార్గెటెడ్ థెరపీ స్పెసిఫిక్గా పనిచేస్తుంది. కాబట్టి టార్గెటెడ్ థెరపీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, రెస్పాన్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్లీ చాలా సందర్భాల్లో ఈ టార్గెటెడ్ థెరపీ మందులు ఓరల్ టాబ్లెట్ పిల్స్ రూపంలోనే లభిస్తున్నాయి, ఇంజెక్షన్స్లో కాకుండా ఓహో! ఓరల్ టాబ్లెట్ పిల్స్. సో మనకి ఇంజెక్షన్స్, కీమోథెరపీ ఇంజెక్షన్స్ లాగా కాకుండా టార్గెటెడ్ థెరపీ మందులు ఓరల్ పిల్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంత అనుగుణంగా. తొందరగా మీరు చూసారు సార్ అంటే ఈ మెడికల్ ఆంకాలజీలో? యా, కరెక్ట్. అంటే ఇంప్రూవ్‌మెంట్ బికాజ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఫ్యూ పేషెంట్స్ అండి టార్గెటెడ్ థెరపీ టాబ్లెట్స్ పెట్టడం ద్వారా టాబ్లెట్స్ మీదనే 1.5 మంత్లో కూడా రెస్పాన్సెస్ వచ్చిన అంటే వాళ్ళ ఆ సో కాల్డ్ పారామీటర్స్ అన్నీ స్టెబిలైజ్ కావడం, స్టెబిలైజ్ కావడం, ట్యూమర్ రెస్పాన్స్ స్టార్ట్ కావడము, లక్షణాలన్నీ తగ్గడం. ఇంప్రూవ్ కావడము, ఇవన్నీ ఆల్మోస్ట్ సో క్లోజ్ యాజ్ 1.5 మంత్లో కూడా చూసాము. వావ్! మోర్ ఇంపార్టెంట్లీ అండి, సో ఈ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో టార్గెటెడ్ థెరపీ మీద ఉన్నటువంటి పేషెంట్స్ మనము హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం ఉండదు. అండ్ డే టు డే దేర్ జాబ్స్, నార్మల్గా జాబ్ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకోవడానికి కూడా అనుగుణంగా ఉంటుంది. సో అంటే దే ఆర్ ఏబుల్ టు లివ్ దేర్ లైఫ్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ రైట్. ఆఫ్టర్ డయాగ్నోజ్డ్ విత్ స్టేజ్ 4 క్యాన్సర్. చాలా ఇట్స్ అ మార్వెల్ యాక్చువల్లీ ఇన్ మెడిసిన్ సార్. కరెక్ట్ అండి. అండ్ అలాగే ఇమ్యూనోథెరపీ అనే వస్తుంది కదా సార్. ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఒకటేనా? ఇమ్యూనోథెరపీ అన్నది ఓవరాల్ బూస్ట్ ఇవ్వడానికా బాడీకి? ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ రెండు డిఫరెంట్ అండి క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ను రియల్గా రెవల్యూషనరీ వేలో చేంజ్ చేసిందని చెప్పవచ్చు. సో ఓకే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక పేషెంట్ స్టేజ్ 4 క్యాన్సర్ దశలో మనము గుర్తించినప్పుడు ఆ పేషెంట్ని టార్గెటెడ్ థెరపీ పెట్టాలి అంటే ఒక 500 to 600 జీన్స్ టెస్టింగ్ పంపిస్తాం. బాబోయ్! యా, సో అంటే ట్యూమర్ నుంచి తీసినటువంటి టిష్యూ కావచ్చు, లేకపోతే లిక్విడ్ బయాప్సీ కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఈ దేంట్లో ఏదైనప్పటికీ మనం ఒక 500 to 600 జీన్స్ టెస్ట్ చేసి ఈ పేషెంట్కి ఏ టార్గెటెడ్ థెరపీ మందు ఇవ్వచ్చు అని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ఏ డే టు డే రొటీన్ బేసిస్ నౌ ఇన్ అవర్ క్లినికల్ ప్రాక్టీస్. అంతేనా సార్? ఎస్. ఇప్పుడు మీకు మెడికవర్‌లో కూడా ఆల్ దిస్ ఇస్ అవైలబుల్? ఆల్ దిస్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అన్ని అధునాతనమైన చికిత్సలన్నీ కూడా మన హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీలో అందుబాటులో ఉన్నాయండి. సో అండ్ మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఇమ్యూనోథెరపీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇమ్యూనోథెరపీ అనేది మళ్ళీ కొన్ని క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ను ఇన్ ఏ రెవల్యూషనరీ వేలో చేంజ్ చేసిందని చెప్పవచ్చు. సో ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే బేసికల్గా మనం మాట్లాడుకున్నట్టయితే సో మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదండి. ఇమ్యూనిటీ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్లీ రోగ నిరోధక కణాలు, టీ సెల్స్ అంటాం. అవును. సో సైటోటాక్సిక్ టీ సెల్స్ టు బి స్పెసిఫిక్. సో ఇవి ఏం చేస్తాయంటే వైరసెస్, బ్యాక్టీరియాను ఎలా అయితే చంపుతాయో క్యాన్సర్ కణాలను కూడా అలాగే గుర్తించి చంపుతాయి. బట్ క్యాన్సర్ కణాలు అనేటివి చాలా ఇంటెలిజెంట్ సెల్స్, ఓకేనండి. సో ఈ టీ సెల్స్కు దొరకకుండా అవి కొన్ని మాస్క్స్ వేసుకొని, కొన్ని బ్రేక్స్ వేసి ఇమ్యూనిటీని వాటి మీద పనిచేయకుండా బ్లాక్ అర్థమైపోయింది. చేయగలుగుతాయి. అవును. సో అప్పుడు మనకి దేర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. సో ఇమ్యూనోథెరపీ అంటే మనకు కొన్ని ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. అవి ఏం చేస్తాయంటే సో ఇప్పుడు మనము అనుకున్నటువంటి బ్రేక్స్, హ్మ్. టీ సెల్స్ మీద ట్యూమర్ సెల్స్ ఏదైతే బ్రేక్స్ వేసాయో ఆ బ్రేక్స్ని ఇవి తీసేస్తాయి. సో ఇమ్యూన్ చెక్ చాలా. పాయింట్ ఇన్హిబిటర్స్ అంటాం. సో తద్వారా ఈ టీ సెల్స్, ఇమ్యూనిటీ సెల్స్, సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ అవి పోయి ట్యూమర్ సెల్స్ను ఐడెంటిఫై చేయగలుగుతాయి, ఫైట్ చేసి చంపేసి ట్యూమర్ సెల్స్ను చంపేయగలుగుతాయి. సో అంటే ఆ ఇంటెలిజెన్స్‌ని మ్యాచ్ చేయడానికి ఇమ్యూనోథెరపీ Yes. ఇంకొక మార్గం ద్వారా మార్గం. వాటిని టార్గెట్ ఎస్, చేస్తుందన్నమాట. 100% కరెక్ట్ అండి. సో దీనిలో భాగంగానే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే చాలా క్యాన్సర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాన్సర్స్లో మనం విరివిగా ఇమ్యూనోథెరపీ వాడతామంటే లంగ్ క్యాన్సర్. సో Right. లంగ్ క్యాన్సర్లో నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటాము. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో కూడా ఇమ్యూనోథెరపీ వైడ్లీ యూస్డ్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో చూసుకున్నట్టయితే అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్లో కాదు, స్టేజ్ 4 ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా ఇమ్యూనోథెరపీ వాడతాం. అలాగే కొన్ని కిడ్నీ క్యాన్సర్స్, మెలనోమా, బ్లాడర్ క్యాన్సర్స్, లింఫోమాస్, హాడ్కిన్స్ లింఫోమా, హ్మ్. సో ఇలాంటి అన్ని క్యాన్సర్స్లో గల మనము ఇమ్యూనోథెరపీని విరివిగా వాడడం జరుగుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ ఇమ్యూనోథెరపీ ద్వారా బెనిఫిట్ ఏంటంటే కన్వెన్షనల్ కీమోథెరపీ ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇమ్యూనోథెరపీ. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా పెయిన్ కాదండి, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఫీవర్, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ నాజియా, ఆ, ఇవన్నీ కీమోథెరపీ ద్వారా చాలా ఎక్కువగా చూసేవారం కదా. అవన్నీ కూడా
ఇమ్యూనోథెరపీలో చాలా మినిమల్గా ఉంటాయి. రైట్. ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ తమ డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు, ఆఫీస్కి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ కాజ్డ్ బై ప్రీవియస్లీ బై కీమోథెరపీ. ఈజ్ దిస్ ఈదర్ ఆర్ సమ్టైమ్స్ కాంబినేషన్? ఎస్ అండి, గుడ్ క్వశ్చన్ అండి. అవసరాన్ని బట్టి ఇమ్యూనోథెరపీ ఇన్ కాంబినేషన్ విత్ కీమోథెరపీ కూడా వాడడం జరుగుతుంది. మేబీ డైరెక్ట్ గా అటాక్ చేయాలన్నప్పుడు మీరు కీమోథెరపీ వాడి కరెక్ట్, ఆ తర్వాత సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి అబ్సల్యూట్లీ ఇమ్యూనోథెరపీ కూడా వాడవలసి వస్తుంది. కరెక్ట్. మనకి కొన్ని సందర్భాల్లో మనకి ఫాస్ట్ రెస్పాన్సెస్ రావాలి అనుకున్నప్పుడు ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. Right. అలాగే ఇమ్యూనోథెరపీ కూడా మ్యాజిక్ డ్రగ్ అందరికీ పనిచేస్తుందని కాదండి. ఇమ్యూనోథెరపీ కూడా కొన్ని సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్లో బాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే MSI హై ట్యూమర్స్ అంటాము, ఆర్ డెఫిషియంట్ MMR ట్యూమర్స్. సో ఈ క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోలరెక్టల్ క్యాన్సర్స్ MSI హై డెఫిషియంట్ MMR ఉంటే ఇమ్యూనోథెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే PD-L1 హై, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, PD-L1 లెవెల్స్ హై లైక్ మోర్ దాన్ 50%. అంటే PD-L1 అనేది ఒక ప్రోటీన్. ఈ Right. ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ మోర్ దాన్ 50%, మోర్ దాన్ 80% అలా ఉన్న వారికి ఈ ఇమ్యూనోథెరపీ అనేది ఇట్ రియల్లీ వర్క్స్ గుడ్. వండర్స్. అండ్ హై TMB అంటాం, సో హై ట్యూమర్ మ్యూటేషనల్ బర్డెన్. సో ఇలా ఈ కొన్ని బయోమార్కర్స్ పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. రైట్. అంటే ఫండమెంటల్ గా వాళ్ళ కాన్స్టిట్యూషన్ అండ్ వాళ్ళ హెల్త్ Correct. ఓవరాల్ ఇది వెల్ బీయింగ్ ఇస్ ఇంటాక్ట్. బట్ ఇది చేసి దీనివల్ల సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా Yeah, and యు ఆర్ రైట్. సో స్టేజ్ 4 ట్యూమర్స్లో మనము మంచి అంటే దీర్ఘకాల ఆయుష్ను ఓవరాల్ సర్వైవల్ని పెంచగలుగుతున్నాము విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అండి, కొంతమంది సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ 15 to 20% ఆఫ్ పేషెంట్స్ దే అచీవ్ గుడ్ రెస్పాన్సెస్ అండ్ డ్యూరబుల్ రెస్పాన్సెస్. అంటే మనకి ఏదైతే రెస్పాన్సెస్ వచ్చాయో అవి చాలా కాలం దీర్ఘకాలం అలాగే రెస్పాన్సెస్ అలాగే ఉండిపోతాయి. రైట్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. చాలా ఫ్యాసినేటింగ్ సైన్స్ సార్ ఇది. అఫ్ కోర్స్ ఈ కారణం ఏదైతే డిస్కస్ చేసామో క్యాన్సర్ అనేది అది ఖచ్చితంగా ఇంత అంటే వేగంగా వ్యాపించడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది డాక్టర్ వేణుగోపాల్ గారు. ఇప్పుడు మనం ఇవాళ రోజుల్లో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ థెరపీస్, ఓజోన్ థెరపీ, ఆల్టర్నేటివ్ హీలింగ్ అని కరెక్ట్. ఇలా రకరకాలు వస్తున్నాయి. పసర వైద్యాలు చూసాం, ఆయుర్వేదం చూసాం. అవన్నీ మీ వైద్య విధానానికి విరుద్ధం అంటారా? వాళ్ళు చేసుకుంటే కూడా ఓకే అంటారా మీ వైద్య విధానంలో ఉన్నంత కాలం? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ థెరపీ ట్రీట్మెంట్ అంటే ఒకటండి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతసేపు మనం ఏదైతే మాట్లాడుకున్నామో లెట్ ఇట్ బి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ కూడా మనకి వీ హ్యావ్ గుడ్ ఎవిడెన్స్. గ్లోబల్ ఎవిడెన్స్, ర్యాండమైజ్డ్ ట్రయల్స్, సో మెటా అనాలిసిస్, ఇదంతా ఒక సైంటిఫిక్ రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా వచ్చినటువంటి ఎవిడెన్స్ ద్వారా మనం ఈ ట్రీట్మెంట్స్ వాడుతున్నామండి. బట్ ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ థెరపీ, ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్లో మనకి Right. ఈ ఎవిడెన్స్ అనేది ఇంత రేంజ్లో లేదండి. బట్ సమ్ టైమ్స్ ఇఫ్ ద పేషెంట్ ప్రిఫరెన్స్ గోస్ లైక్ దాట్, కొన్ని సందర్భాల్లో మనము వాటిని ఓకే అని చెప్తాం, కానీ ఓవరాల్గా మనము వాటిని మనం ప్రిస్క్రైబ్ చేయమండి బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవైలబుల్ ఎవిడెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ అవైలబుల్ డేటా విత్ దిస్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ చాలాసార్లు మనకి కొంతమంది పేషెంట్స్ ఉంటారు, మనం మంచి ట్రీట్మెంట్ ఇస్తాము, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇస్తాము, 2-3 సైకిల్స్ తర్వాత వాళ్ళు వెళ్ళేసేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొని 1-2 months బాగా ఉంటారు. ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా, కీమోథెరపీ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి దే ఫీల్ బెటర్. బట్ ఆ హెర్బల్ మెడిసిన్స్ ద్వారా వాళ్ళ లివర్ ఖరాబ్ అయిపోవడము, కిడ్నీ ఖరాబ్ అయిపోవడము, క్రియాట్ పెరగడము, LFT డీరేంజ్మెంట్స్, దాని ద్వారా అల్టిమేట్గా మళ్ళీ మా దగ్గరికి వస్తారు. ఓకే. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే అప్పుడు బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ లైక్ లివర్ టాక్సిటీ, కిడ్నీ టాక్సిటీ, నెఫ్రోటాక్సిటీ ద్వారా మనము ఈ స్టాండర్డ్ మెడిసిన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో చాలా ఆచితూచి జాగ్రత్తగా మసులుకోవాలని నిర్ణయం తీసుకోవాలి అని మీ సూచన. ఎస్ సార్, డెఫినెట్లీ. సార్, క్యాన్సర్ వ్యాక్సిన్ HPV ఇప్పుడు అందరికీ 10 ఏళ్ళ నుంచి ఇచ్చేయచ్చని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మన భారతదేశంలో. అలా కాకుండా రష్యాలో ఆ మధ్య క్యాన్సర్ వ్యాక్సిన్ ఏదో వచ్చేసింది, ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ క్యాన్సర్ ఇస్ పాసిబుల్ అని చెప్పారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ సార్? కరెక్ట్ అండి, ఇదే వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఫండమెంటల్గా క్యాన్సర్ వ్యాక్సిన్స్ నుంచి మనం మాట్లాడుకున్నప్పుడు 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయండి. ఒకటి ప్రివెంటివ్ వ్యాక్సిన్, 2 థెరాప్టిక్ వ్యాక్సిన్స్. సో లెట్ అస్ నాట్ కన్ఫ్యూజ్. ఓకే. ఓకే. సో ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఎస్, మనం చూసుకున్నట్టయితే ఇఫ్ యూ ఆస్క్ మీ ఏదైనా క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయవచ్చా అంటే దాంట్లో ముందు వరుసలో ఉండేటువంటి ఒకటి సర్విక్స్ క్యాన్సర్ అండ్ లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ క్యాన్సర్. ఓకేనండి. సో అది ఎలా పాసిబుల్ అంటే
మనం హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా సర్విక్స్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయడం ద్వారా లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయవచ్చు. సో మనము హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 9 to 14 years ప్రిఫరబులీ, బట్ అబౌవ్ దాట్ ఆల్సో అడల్ట్స్ ఆల్సో కెన్ రిసీవ్ నౌ. ఎస్ బట్ 9 to 14 years అయితే 2 doses సరిపోతాయి. అబౌవ్ దాట్ ఏజ్ గ్రూప్ 3 doses సరిపోతాయండి. ఇంతకుముందు అంటే మనకు ఇప్పుడు విరివిగా మనకి ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్స్ కూడా తక్కువ రేట్లో కూడా అవైలబుల్ అవుతున్నాయి. సో నానో వ్యాలెంట్ అంటే ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అగైన్స్ 9 strains. క్వాడ్రి వ్యాలెంట్ అంటే ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అగైన్స్ 4 strains. ఓకేనండి. సో ఏదేమైనా 2 or 3 doses ఏజ్ గ్రూప్ని బట్టి తీసుకోవడం ద్వారా మనకి ఎఫికసీ వైజ్ చూసుకున్నట్టయితే 70 to 80% రిస్క్ రిడక్షన్ అగైనెస్ట్ సర్విక్స్ క్యాన్సర్. ఇన్ ద సిమిలర్ వే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ 50 to 60% రిస్క్ రిడక్షన్ అగైనెస్ట్ లివర్ క్యాన్సర్ మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ప్రివెంటివ్. ఓకేనండి. బట్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్, సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రివెంటివ్ వ్యాక్సిన్ అండి. ఇట్ ఈస్ ఏ థెరాప్టిక్ వ్యాక్సిన్. అంటే ఆల్రెడీ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఒకటి. ఏం చేస్తుంది అది? కరెక్ట్. ఏం చేస్తుంది అని మనం మాట్లాడుకుందే ముందు మనకి అవైలబుల్ ఎవిడెన్స్ ఈజ్ ఎట్ వెరీ ప్రిమిటివ్ లెవెల్ అండి. ఓకే. సో లెవెల్ 1 అంటే ర్యాండమైజ్డ్ phase 1 ట్రయల్, క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నటువంటి డేటా. సో బేసికల్గా అది ఏం చేస్తుందంటే దీంట్లో ఆ ట్రయల్స్లో వాళ్ళు ఉపయోగించినటువంటి క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు అంటే కొలరెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్, మెలనోమా పేషెంట్స్, బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్, ఇలా ఒక 4-5 క్యాన్సర్ పేషెంట్స్ను వాళ్ళు ఉపయోగించడం జరిగింది. సో దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ద్వారా ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ని కంట్రోల్ చేయడానికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్సే. బేసికలీ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రివెంటివ్ వ్యాక్సిన్. ఎస్. The data which is available to us is very limited. It is under trials at very preliminary levels, phase 1 clinical trials లోనే ఉందని చెప్పవచ్చు. సో మనకి చాలామంది పేషెంట్స్ అడిగే విషయం ఏంటంటే డాక్టర్ గారు ఈ రష్యా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా అన్ని క్యాన్సర్స్ అసలు రాకుండా పోతాయి, వేరే క్యాన్సర్ స్టాండర్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మిస్ఇంటర్ప్రిటేషన్స్ అని చెప్పవచ్చు అండి. ఎందుకంటే డేటా ఈజ్ వెరీ ప్రిలిమినరీ లెవెల్లో ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రివెంటివ్ వ్యాక్సిన్. ఆల్రెడీ క్యాన్సర్స్ వచ్చిన పేషెంట్స్లో వాడేటువంటి థెరాప్టిక్ వ్యాక్సిన్ అది. అండ్ ఫర్ అస్ టు యూజ్ ఇట్ ఎట్ క్లినిక్ లెవెల్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అయితే మరి రష్యా వ్యాక్సిన్ తప్పకుండా ఐ థింక్ దాని పంధాలో రీసెర్చ్ జరిగి అందరికీ అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా మెడికల్ టెక్నాలజీ ఇవాల్వ్ అవుతుంది సార్. సో ఫైనలీ సార్, క్యాన్సర్ చికిత్సలో కొత్త విధానాలు ఎలా ఉండబోతున్నాయి, రీసెర్చ్ ఎటువైపుగా జరుగుతుందని మీరు ఒక మెడికల్ ఆంకాలజిస్ట్గా ఫాలో అవుతున్నారు సార్ వరల్డ్ వైడ్? కరెక్ట్ అండి. సో బేసికల్గా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే అండి చాలా క్యాన్సర్స్లో చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అండ్ వ్యాక్సిన్స్ ఆల్సో రైట్. ఫ్యూచర్ డౌన్ ద టైమ్ లైన్. అయితే ఒకటండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో తీసుకునేటువంటి ఒక డెసిషన్ అని చెప్పవచ్చు. అంటే మనం ఒక క్యాన్సర్ పేషెంట్ చూసినప్పుడు ఎనీ క్యాన్సర్ పేషెంట్, న్యూలీ డయాగ్నోస్డ్ క్యాన్సర్ పేషెంట్ మనము చూసుకున్నట్టయితే అందరు నిపుణుల సమక్షంలో తీసుకోవాల్సినటువంటి ఒక డెసిషన్. అంటే లెట్ ఇట్ బి రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్. ఎందుకంటే క్యాన్సర్లో మనకి ఈ 3 రకాల ట్రీట్మెంట్స్ ఇంపార్టెంట్: సర్జరీ, రేడియేషన్ అండ్ మెడిసిన్స్ ద్వారా ఇచ్చేటువంటి సిస్టమిక్ ట్రీట్మెంట్. అవును. సో ఆర్డర్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మనము నియోడ్జువెంట్ కీమోథెరపీ ఇచ్చి సర్జరీకి తీసుకెళ్ళాలా, రేడియేషన్ ఎప్పుడు ఇవ్వాలి. సో ఒక ఫ్లో, ఒక ఆల్గారిథం మనము ఒక పేషెంట్కి డిజైన్ చేసే ముందు ఎనీ పేషెంట్ని మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్, MDT బోర్డులో పెట్టి డిస్కస్ చేసి తద్వారా వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దిస్ పర్టికులర్ పేషెంట్ అనేది డిసైడ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే సో ఇట్ ఈస్ ఎ కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్. అవును. ఒకటి. రెండోది, యాజ్ ఎ మెడికల్ ఆంకాలజిస్ట్ నౌ వీఆర్ ఇన్ గుడ్ టైమ్స్. అంటే బేసికల్గా వీ హ్యావ్ గుడ్ నావెల్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే కొన్ని లింఫోమాస్ చూసుకున్నట్టయితే ఎర్లీ రిలాప్స్డ్ లింఫోమాస్లో చూసుకున్నట్టయితే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ CAR T-cell థెరపీ. సో CAR T-cell థెరపీ అంటే మనకి పేషెంట్ నుండే మనం T-cells కలెక్ట్ చేసుకొని ల్యాబ్ పంపించి వాటికి ఒక స్పెషల్ రిసెప్టార్స్ను అటాచ్ చేస్తాము, కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్స్ అని అటాచ్ చేస్తాము. సో ఇదంతా ల్యాబ్లో జరుగుతుంది. మళ్ళీ ల్యాబ్ నుండి బయటికి తీసుకొచ్చి దాన్ని ఆ సెల్స్ను T-cells ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని లక్షలు ఆర్ కొన్ని క్రోర్స్ ఆఫ్ T-cellsను
మనము పొందడం జరుగుతుంది. ఆ రేంజ్‌లో ఎక్స్‌పాన్షన్ జరుగుతుంది. అలా ఎక్స్‌పాండ్ చేశాక ఆ ప్రోడక్ట్‌ని మళ్ళీ అదే పేషెంట్‌కి ఇవ్వడం ద్వారా రైట్. లింఫోమాస్‌ను కంప్లీట్‌గా క్యూర్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే రిలాప్స్డ్ రిఫ్రాక్టరీ లింఫోమా డిసీజ్ ఉందో దానికి మనము కార్ టీ సెల్ థెరపీ అని వాడుతున్నాం. సో, అంటే జస్ట్ వి కెన్ ఇమాజిన్ ద ఎంత లెవెల్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు మనకి. ఎగ్జాక్ట్‌లీ అంటే అండి. థింకింగ్‌లో. యెస్. యెస్. సార్. సో, ఇవన్నీ సో, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, కార్ టీ సెల్ థెరపీస్, వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ ట్రీట్మెంట్ చేయడానికి. చేయడంలో డెఫినిట్‌గా మనకు ఉపయోగపడుతున్నాయి ఈ రోజులలో. ఒక్క మాట మాత్రం చెప్పాలి డాక్టర్ వేణుగోపాల్ గారు. ఇదివరకు క్యాన్సర్ వస్తే అమెరికా వెళ్ళాలి ట్రీట్మెంట్‌కి అని ప్లాన్ చేసేవారు. ఐ థింక్ 3-4 డెకేడ్స్ బ్యాక్. కరెక్ట్. అండ్ మనకి ఒకప్పుడు క్యాన్సర్ చాలా గ్లోరిఫై చేసి కొన్ని విషయాలే తెలుసు. క్యాన్సర్ అంటే అందరూ దూరంగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పటి రోజుల్లో మనకి థాంక్స్ టు మెడికల్ ఆంకాలజిస్ట్ లైక్ యూ, క్యాన్సర్ ట్రీట్మెంట్ హ్యాస్ బికమ్ మచ్ ఈజియర్, మచ్ మోర్ అప్రోచబుల్. చాలా మందికి హోప్ పెంచుతున్నారు మీరు. అండ్ యూ హ్యాడ్ అ వండర్‌ఫుల్ సక్సెస్‌ఫుల్ జర్నీ సార్. తప్పకుండా ఐ థింక్ సుమన్ టీవీ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇఫ్ దే నీడ్ ఎనీ మోర్ గైడెన్స్, వాళ్ళ ఇంట్లో గనక ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ వండర్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ టుడే సార్. థాంక్ యూ. నమస్తే. నమస్తే అండి.